హాయ్ అండి, వెల్కమ్ టు డింపుల్స్ బంగారం కిచెన్. ఈరోజు నేను మునక్కాయ వేపుడు చేస్తున్నాను. ముందుగా మునక్కాయలు తీసుకోవాలి. మునక్కాయల్ని సన్న సన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకొని సాల్ట్ వేసి పసుపు వేసుకోవాలి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న వేరుశెనగ గింజలు, వెల్లుల్లిపాయ రెమ్మలు గ్రైండ్ చేసుకోవాలి. ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. వేయించిన వేరుశెనగ గింజలు, వెల్లుల్లిపాయ రెమ్మలు ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. కుక్కర్లో హై ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్న తర్వాత వాటర్ అంతా వంపేసుకొని ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఆవాలు, కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసిన ఆనియన్స్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పసుపు కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న మునక్కాయలు యాడ్ చేసుకోవాలి. కాసేపు సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో కారపొడి తగినంత గ్రైండ్ చేసి పెట్టుకున్న వేరుశెనగ గింజలు, వెల్లుల్లిపాయ రెమ్మల పొడి వేసుకోవాలి. ఇందులో నేను 1.5 టేబుల్ స్పూన్ కారపొడి వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో సాల్ట్, కారం చెక్ చేసుకొని సరిపోనట్లయితే వేసుకోవాలి. ఇంతేనండి, మునక్కాయ వేపుడు రెడీ అయిపోయింది. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ మునక్కాయ వేపుడిని అలాగే తినచ్చు, లేదంటే రసంలో తినచ్చు.